హన్నా సమూయేలుని దేవుని మందిరానికి తీసుకెళ్ళింది. హన్నా సమూయేలును దేవుని వద్ద అర్పించింది. ఆమె చేసిన వాగ్దానం నెరవేర్చుకుంది. అక్కడ పవిత్రమైన మందిరంలో సమూయేలు దైవికంగా ఎదిగాడు. ప్రతిరోజు మందిరంలో చిన్న చిన్న పనులు చేసేవాడు. దీపాలు వెలిగించడం, తలుపులు తెరవడం, మందిరం శుభ్రం చేయడం. ఒక రాత్రి నిద్రలో ఉన్న సమూయేలుకు ఓ మధురమైన స్వరం వినిపించింది. సమూయేలు, సమూయేలు. సమూయేలు మెలకువతో లేచి చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. మళ్లీ అదే స్వరం, సమూయేలు, సమూయేలు. అప్పుడే సమూయేలు మోకాళ్లపై కూర్చుని చిన్న స్వరంతో అన్నాడు, యెహోవా, మాట్లాడుము, నీ దాసుడు వింటున్నాడు అని అన్నాడు. దేవుడు ఆ చిన్న హృదయాన్ని ఆశీర్వదించాడు. సమూయేలు దేవుని గొప్ప ప్రవక్తగా మారాడు.